ఏపీలో ఎలక్షన్స్ టైం కాబట్టి అక్కడ మూడ్ చాలా వేడిగా కనపడుతూ ఉంది అండ్ మాటలు తూటాలు పేలుతున్నాయి, స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు పార్టీలు వేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఏపీ నుంచి మరొక హాట్ టాపిక్ మనకు వస్తుంది, వాలంటీర్ వార్. ఇప్పుడు ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య ఇది గొడవ పెంచుతోంది. డైలాగ్ వార్, పోటాపోటీ ఫిర్యాదులతో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళింది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి. ఇందుకు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎందుకు వివాదాస్పదం అవుతుంది? వాలంటీర్లపై ఏ పార్టీ వాదనేంటి? వాలంటీర్లు నిజంగా ఎలక్షన్స్పై ప్రభావం చూపగలరా? వైసీపీకి ఉన్న స్ట్రాటజీ ఏంటి? టీడీపీ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? మామూలుగానే ఏపీలో పొలిటికల్ రగడ పీక్స్లో ఉంటుంది. అలాంటిది ఎలక్షన్ టైం కావడంతో ఈ రగడ రచ్చగా మారుతుంది. అందులో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది వాలంటీర్ ఇష్యూ. వాలంటీర్లంతా వైసీపీ సర్కారుకు మద్దతుగా ప్రచారాలు చేస్తున్నారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, ఎన్నికలను మ్యానిపులేట్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. వారు చేసే పని, వారి జీతాలు, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు, ఇలా ప్రతి అంశం వివాదాస్పదమే. ఇంతకీ ఈ పంచాయతీ ఎప్పుడు మొదలైంది? నిజానికి విలేజ్ వాలంటీర్ సిస్టమ్ అనేది జగన్ సర్కార్ తీసుకొచ్చిన అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ను ఈ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రజలంతా ఇంటి దగ్గరే పొందే ఏర్పాటు చేశారు జగన్. పెన్షన్స్ కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇవన్నీ పొందేందుకు సహాయం చేయడం, ప్రతి విషయంలో వీరి ఇన్వాల్వ్మెంట్ ఉండడం అనేది ఒక స్ట్రాటజీ. ఇలా పనిచేసే వాలంటీర్లకు మంత్లీ 5,000 ఇస్తోంది జగన్ సర్కార్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మొదట్లో ఈ వ్యవస్థపై ప్రశంసల వర్షం కురిసింది. కానీ వాలంటీర్లుగా ఎవరిని అపాయింట్ చేస్తున్నారు? వాళ్ళకిచ్చే శాలరీ ఎంత? నిజంగా ఆ శాలరీ కోసమే వీళ్ళంతా పనిచేస్తున్నారా? వాలంటీర్ కావాలంటే వైసీపీ కార్యకర్త కావాల్సిందేనా? ఈ ప్రశ్నలు ఎప్పుడైతే తెరపైకి వచ్చాయో ఈ సిస్టంపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలతో వాలంటీర్ల వివాదం పీక్స్కు చేరింది. వాలంటీర్లు అంటే సీఎం జగన్ ప్రైవేట్ సైన్యం అంటూ విపక్షాల విమర్శలు మొదలయ్యాయి. ప్రతి ఇంట్లో ఉన్న డేటా వైసీపీకి చేరిపోతోంది. ఎవరు ఎక్కడికి వెళుతున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, ఒంటరి, వితంతు, భర్తలతో విడిపోయిన మహిళలు జాగ్రత్త అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణే స్వయంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు కూడా చేపట్టారు, ధర్నాలు చేశారు. అయితే వారికి క్షమాపణలు చెబుతూనే వాలంటీర్ల వ్యవస్థపై మళ్లీ విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. వాలంటీర్ల వ్యవస్థ అనేది సమాంతర రాజకీయ వ్యవస్థ, సమాంతర పోలీస్ వ్యవస్థ, సమాంతర పరిపాలనా వ్యవస్థ అంటూ విరుచుకుపడ్డారు. ఇదంతా పాస్ట్, గతంలో జరిగింది. కానీ ప్రజెంట్ ఈ వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లంతా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేది ఇక్కడ తీవ్రమైనటువంటి ఆరోపణ. వాలంటీర్ల వద్ద ఉన్న ట్యాబుల్లో కీలక సమాచారం ఉంది. ఆ డేటాను వైసీపీకి అనుకూలంగా వారు ఉపయోగిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో గ్రామాల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. సో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిందే అని అటు టీడీపీ, ఇటు జనసేన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేశాయి. మరి ఈసీ ఫిర్యాదులు తీసుకుని పక్కన పడేసిందా? లేదు. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. ఇది ప్రైమరీ, అంటే వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజమా కాదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి వాళ్ళకి ఎట్లాంటి ఎన్నికల విధులు నిర్వహించడానికి అధికారం లేదని తేల్చింది. మరోవైపు ఈ వివాదం కోర్టుకు కూడా చేరింది. కోర్టు కూడా సేమ్ ఇలాంటి ఆర్డర్స్ ఇచ్చింది. అటు ఈసీ, ఇటు హైకోర్టు సూచనలతో ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడ్ అమల్లోకి రాకముందే వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. కనీసం పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా వారికి అనుమతి లేదని తెలిపింది. సచివాలయ సిబ్బందిని కూడా కేవలం వేలికి ఇంక్ రాసే పని తప్ప ఇతర ఇంపార్టెంట్ పనులు అప్పగించొద్దని తెలిపింది. ఆదేశాలు ఇవ్వడమే కాదు, తమకు అందిన 40 కంప్లైంట్స్పై విచారణ జరిపింది. నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వాలంటీర్లపై ఇప్పటికే వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. వీరంతా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అనే ఆరోపణలపైనే ఆ చర్యలు తీసుకుంది. చెప్పింది వినకపోతే యాక్షన్ తప్పదని ఈసీ చెప్పకనే చెబుతూ మిగతా వాలంటీర్లకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టయింది. మొత్తంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, అది నిజంగా ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది అనేది ఈసీ తీసుకునే నిర్ణయం మీద మనం దాన్ని రూఢీ చేసుకోవచ్చు. వాలంటీర్స్ తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు నిన్నటి దాకా 46 యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్, which include volunteers, which include some VROs ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్.
ఇదిలా ఉంటే వైసీపీ వర్షన్ మాత్రం మరోలా ఉంది. వాలంటీర్లు సమాజం కోసం సేవ చేసేందుకు ముందుకొచ్చిన యువత అంటున్నారు నేతలు. ప్రజలకి ఏదో చేయాలన్న తపన ఉన్నవారు మాత్రమే వాలంటీర్లుగా వస్తున్నారని, వారంతా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలని చెబుతున్నారు. ఈ వ్యవస్థను తప్పుపట్టడం సరైంది కాదన్నది వైసీపీ నేతల వాదన. అయితే పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తే నష్టపోతామని తెలుసుకున్నాయి విపక్షాలు. ఎందుకంటే 2,55,464 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కో వాలంటీర్ 50 మందిని ప్రభావితం చేసినా అసలుకే మోసం వస్తుందని గ్రహించాయి. అందుకే రీసెంట్గా వాలంటీర్లపై టోన్ మార్చాయి. ఇళ్లలోని మహిళలకు వాలంటీర్ల వల్ల రక్షణ లేదన్న నేతలే ఇప్పుడు తాము ప్రభుత్వంలోకి వస్తే వారిని కొనసాగిస్తామని హామీలు ఇస్తున్నారు. వాలంటీర్లంతా ప్రభుత్వానికి పనిచేయాల్సిన అవసరం లేదని, వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మేము మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక వారిని కొనసాగిస్తామని చెప్పి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు నేతలు చేసేటటువంటి వ్యాఖ్యలు. అధికార విపక్షాల చర్యలు చూస్తుంటే నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల్లో ప్రభావం చూపే అంశంగానే కనిపిస్తుంది. అందుకే వారిని ఎన్నికల విధులకు దూరం చేయడంలో పోరాడి సక్సెస్ సాధించాయి. వాలంటీర్లంతా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఇదే $1 మిలియన్ క్వశ్చన్. నిజంగా వాలంటీర్ వ్యవస్థ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపుతుందా? ఇప్పుడు చేసినటువంటి పని వల్ల వైసీపీకి ఏమైనా నష్టం కలుగుతుందా అనేది మున్ముందు తెలిసే అవకాశం ఉంది.